హాయ్ అండి నమస్తే. ఇవాళ మనమున్నాము ముకుందా జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్లో. ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ని షేర్ చేస్తూ ఉన్నానండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్తో పాటు సెమీ యాంటిక్ పాలిష్లో ఉన్నటువంటి మంచి కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు. లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా విజిట్ చేసేద్దామండి. కొత్త బంగారు లోకం. ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్లో మనం డీటెయిలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది. అదేవిధంగా మనకి ఈ విధంగా రూబీ స్టోన్ కూడా డ్రాప్ షేప్లో తీసుకున్నారండి. అలాగే మనకు ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారు. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనకు సింగిల్ బ్యాంగిల్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి 16.236 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అండ్ స్టోన్స్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది. మనకు ముకుందా జ్యువెలరీలో 2% నుంచి 12% లోపల వేస్టేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి. 2 టైప్స్ ఆఫ్ వర్క్మెన్షిప్స్తో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు నక్షి వర్క్ మరియు కుందన్ వర్క్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. డీప్ డీటెయిలింగ్తో ఉన్నటువంటి ఈ డిజైన్ కూడా మనకు లో వేస్టేజ్లో ఉంటుందండి ముకుందా జ్యువెలరీలో. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 44.42 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. రూబీ స్టోన్ ఎక్కువగా ఎలివేట్ అయ్యేలాగా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డీప్ నక్షి వర్క్లో మనకు పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అదేవిధంగా ఆల్టర్నేటివ్గా రూబీ స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఓవెల్ షేప్లో. అలాగే ఐ ప్యాటర్న్ కూడా సింపుల్ స్టోన్ అనేది తీసుకున్నారండి. సో స్టోన్స్ కూడా మనకు రిటర్న్ వాల్యూ ఉంటుందండి. 65% రిటర్న్ వాల్యూ ఉంటుంది ముకుందా జ్యువెలరీలో. అలాగే ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 40.93 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము. స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి ఈ బ్యాంగిల్స్లో సీజెట్స్ మరియు ఎమరాల్డ్ స్టోన్ హైలైట్ అయిందండి. అలాగే పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఎంబోస్ అయితే అయింది. అండ్ మ్యాంగో ఫినిషింగ్ కూడా వచ్చేసిందండి. సో ఈ డిజైన్లో మనకు వెయిట్స్ వచ్చేప్పటికి సింగిల్ బ్యాంగిల్కి ఉంటుంది. సో ఒక సింగిల్ బ్యాంగిల్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 24.283 గ్రామ్స్ ఉందండి. మరొక బ్యాంగిల్ కూడా సిమిలర్గా వెయిట్ అనేది ఉంటుంది. బ్రాడ్గా ఎంబోస్ అయినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. స్టోన్ వర్క్లో హైలైట్ అయినటువంటి ఈ బ్యాంగిల్స్ మనకు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. సో ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్లో రూబీ స్టోన్స్ వచ్చాయండి. అండ్ స్క్రూ టైప్లో వస్తాయి. ఎమరాల్డ్ స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. సింపుల్ క్రిపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అయి వచ్చేసింది. సింగిల్ బ్యాంగిల్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి 23.16 గ్రామ్స్ ఉందండి. మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్గా వెయిట్ అనేది ఉంటుంది. హెవీ లుక్లో ఎలివేట్ అయినటువంటి మరొక నవరత్న బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు నవరత్న స్టోన్స్తో ఫ్లవర్ మోడల్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. అండ్ ఈ డిజైన్లో సీజెట్స్ కూడా ఎలివేట్ అయితే అయ్యాయి. స్క్రూ టైప్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రూ అనేది వస్తుందండి. అలాగే మనకు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. సో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేప్పటికి 30.94 గ్రామ్స్ ఉందండి. అలాగే మనకు మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్గా వెయిట్ ఉంటుందండి. ఈ డిజైన్ 30.666 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో ఎంబోస్ అయినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. ఇవి కూడా మనకు స్క్రూ టైప్లో వస్తాయి. అలాగే ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు తులసి కోట టైప్లో ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి. రూబీ మరియు సీజెట్స్ కాంబినేషన్లో ఈ సెట్ హైలైట్ అయిందండి. ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ ఉంటుంది. సో సింగిల్ బ్యాంగిల్ వచ్చేప్పటికి 21.05 గ్రామ్స్ ఉందండి. అలాగే మరొక బ్యాంగిల్ చూసుకున్నట్లయితే 21.38 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. పర్ల్స్ మరియు కోరల్స్తో హైలైట్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్లో కోరల్స్ని ఇంక్లూడ్ చేస్తూ పోటా స్టోన్స్ని కూడా హైలైట్ చేశారండి. అదేవిధంగా లక్ష్మీ కాసుల్ టైప్లో ఇంక్లూడ్ చేశారండి. అలాగే ఎమరాల్డ్ స్టోన్ ఇంక్లూడ్ చేస్తూ చుట్టూ పర్ల్ ఫినిషింగ్ వచ్చేసింది. సో ఈ డిజైన్ కూడా మనకు స్క్రూ టైప్లో వస్తుందండి. అండ్ ఈ డిజైన్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్కి వెయిట్ అనేది ఇంక్లూడ్ అయిందండి. నెట్ వెయిట్ 52.84 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో వచ్చేసింది. మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో టోటల్ సీజెట్స్ని హైలైట్ చేశారండి. స్క్రూ టైప్లో వస్తాయి. అలాగే లక్ష్మీదేవితో పాటు రూబీ స్టోన్స్ అలాగే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయింది. అండ్ ఎలిఫెంట్ డిజైన్తో పాటు ఫ్లోరల్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. సో ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే సింగిల్ బ్యాంగిల్ 26.812 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. మరొక బ్యాంగిల్ కూడా సిమిలర్గా వెయిట్ ఉంటుంది. స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి సింగిల్ బ్యాంగిల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ డిజైన్తో పాటు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది స్టోన్ వర్క్లో ఇంక్లూడ్ చేశారండి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో పాటు సీజెట్స్ని ఇచ్చారు. టోటల్ స్టోన్స్ అన్నిటికీ కూడా 65% రిటర్న్ వాల్యూ అనేది ఉంటుందండి. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ 19.845 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా టోటల్గా పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. పోటా స్టోన్స్ని కూడా ఇచ్చారు. అలాగే మనకు రూబీ స్టోన్ అనేది హైలైట్ అయిందండి. ఆల్టర్నేటివ్గా ఎమరాల్డ్ స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ స్క్రూ టైప్లో వస్తాయండి. సింగిల్ బ్యాంగిల్ మనకు 19.701 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది.
బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో వచ్చినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో హైలైట్ అయింది. సీజెడ్స్ మరియు ఎమరాల్డ్ స్టోన్స్ మరియు రూబీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసిందండి. సో స్క్రూ టైప్లో వచ్చినటువంటి బ్యాంగిల్. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి వెయిట్ చూసుకున్నట్లయితే మనకు నెట్ వెయిట్ 23.982 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. సింపుల్ లుక్లో బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ బ్యాంగిల్ కూడా మనకు సింగిల్ బ్యాంగిల్ అవైలబుల్లో ఉంది. సో లక్ష్మీదేవితో పాటు పీకాక్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అండ్ లీఫ్ డిజైన్ కూడా తీసుకున్నారు. స్టోన్ వర్క్లో ఫ్లవర్ ప్యాటర్న్ని హైలైట్ చేశారు. అండ్ మ్యాంగో డిజైన్ కూడా ఇంక్లూడ్ చేసినటువంటి మోడల్ అండి. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ 19.6 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చిన్న ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు మ్యాంగో డిజైన్ ఎలివేట్ అయింది. అండ్ స్టోన్ వర్క్లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ని డిజైన్ చేశారండి. అలాగే మనకు డిజైన్ డీటెయిలింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది. బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉందండి. లో వేస్టేజ్లో వస్తాయి మనకు ముకుందా జ్యువెలరీలో కలెక్షన్ అనేది. అండ్ ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 22.56 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్ చూస్తూ ఉన్నామండి. ఈ బ్యాంగిల్ కూడా మనకు సింగిల్ బ్యాంగిల్ అవైలబుల్లో ఉంది. స్టోన్ వర్క్లో ఫ్లవర్ ప్యాటర్న్ డ్రాప్ షేప్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. లక్ష్మీదేవితో పాటు పికాక్ వర్క్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చేసింది. స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి ఈ బ్యాంగిల్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 19.226 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.